పలు ప్రైవేటు వైద్య కళాశాలలు అవినీతి అక్రమాలకు కేరాఫ్గా మారుతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎన్ఎంసీ ఆధ్వర్యంలో ప్రైవేటు వైద్య కళాశాలల్లో సిబిఐ నిర్వహించిన తనిఖీల సందర్భంగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలోని పలు వైద్య కళాశాలల్లో అదనపు కోర్సులు, సీట్ల అనుమతుల వెనుక అవినీతి భాగోతం బట్టబయలైంది. దేశంలోని పలు ప్రైవేట్ వైద్య కళాశాలలు అక్రమాలకు కేరాఫ్గా మారాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. జాతీయ వైద్య కమిషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ వైద్య కళాశాలల్లో నిర్వహించిన తనిఖీల సందర్భంగా అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అదనపు కోర్సులు, సీట్ల అనుమతుల నిమిత్తం తనిఖీలకు వచ్చే సీనియర్ ప్రొఫెసర్లను ప్రలోభాలకు గురి చేసినట్టు సిబిఐ విచారణలో బయటపడింది. నిందితుల్లో తనిఖీలకు వెళ్లిన వైద్యులతో పాటు దళారులు, కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు ఉన్నారు. ఈ అక్రమాల పరంపరలో కేసులు నమోదు కాగా వీరిలో 8 మంది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, ఎన్ఎంసీ కార్యాలయ అధికారులు సైతం ఉన్నారు. మిగిలిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 4 వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 8 మందిని సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ తరహా దందాలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, ఎన్ఎంసీకి చెందిన 8 మంది వ్యక్తుల పాత్ర ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 40 చోట్ల సిబిఐ అధికారులు తనిఖీలు చేపట్టారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వైద్య కళాశాలల తనిఖీల నివేదికలు ఆన్లైన్లో అప్లోడ్ కాగానే వాటిల్లో వ్యతిరేకంగా ఉన్న సమాచారాన్ని ట్యాంపరింగ్ చేసినట్టు కూడా సిబిఐ విచారణలో తేలింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నవరాయ్పూర్లోని ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో జరిగిన తనిఖీల సందర్భంగా 55 లక్షల వరకు బెంగళూరులో చేతులు మారినట్టు సిబిఐ గుర్తించింది. కర్ణాటకలోని ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో నిర్వహించిన తనిఖీలకు సంబంధించి ఓ వైద్యుణ్ణి సిబిఐ అరెస్ట్ చేసిందని ఎన్ఎంసీ గత వారం ఓ ప్రకటనలో తెలిపింది. సదరు కళాశాల యాజమాన్యానికి అనుకూలంగా నివేదిక ఇచ్చే విషయంలో 10 లక్షల మేర చేతులు మారినట్టు సిబిఐ విచారణలో తేలింది. ఎన్ఎంసీ కార్యాలయం, ప్రైవేటు వైద్య కళాశాలల మధ్య దళారీ వ్యవస్థ ఏర్పడటమే ఈ అక్రమాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎన్ఎంసీ రికార్డులలోని వివరాలను రహస్యంగా సేకరించి తనిఖీలకు వచ్చేవారిని ముందుగానే సంప్రదించి సానుకూల నివేదికలిచ్చేలా చేయడంలో దళారులు కీలక పాత్ర పోషించిన విషయం సిబిఐ విచారణలో స్పష్టమైంది. ఈ దందాలో కోట్ల రూపాయల చేతులు మారినట్టు సిబిఐ విచారణలో తేలింది. ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం కాకుండా, కళాశాలలో అర్హులైన బోధకుల నియామకాలు చేపట్టకుండా, రోగ నిర్ధారణ పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించకుండా యాజమాన్యాలు తనిఖీల వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఈ విధంగా తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు పలు కళాశాలల యాజమాన్యాలు దళారులకు కోట్లలో డబ్బు ముట్టజెప్తున్నాయి. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కొత్త కోర్సులు ప్రారంభించాలన్నా, ఇప్పటికే అందుబాటులో ఉన్న కోర్సులకు అదనంగా సీట్లు కావాలన్నా యాజమాన్యాల నుండి అందిన విజ్ఞప్తుల మేరకు తొలుత ఆయా రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల ద్వారా తనిఖీలు జరుగుతాయి. అయితే ఈ తనిఖీలు నిమిత్త మాత్రంగానే జరుగుతున్నట్టు తాజాగా సిబిఐ విచారణలో తేలింది. యూనివర్సిటీలు ఇచ్చే ప్రాథమిక అనుమతితోనే వైద్య కళాశాలల యాజమాన్యాలు ఎన్ఎంసీకి దరఖాస్తు చేస్తాయి. ఆ తర్వాత ఎన్ఎంసీ దేశంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేసే సీనియర్ ప్రొఫెసర్స్ని ర్యాండమ్గా ఎంపిక చేసి తనిఖీలకు పంపుతుంది. వారిని ఎక్కడికి పంపుతున్నారన్న విషయాన్ని ఎన్ఎంసీ చివరి నిమిషం వరకు చెప్పకుండా గోప్యంగా ఉంచుతుంది. కానీ ఆ సమాచారం దళారుల ద్వారా బయటకు తెలిసిపోతోంది. దీంతో కళాశాలల యాజమాన్యాలు తనిఖీలకు వచ్చే వారిని ప్రలోభాలకి గురిచేసి సానుకూల నివేదికలు పొందుతున్నాయి. మొత్తంగా ఎన్ఎంసీ అధికారులు, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, దళారులు కలిసి చేస్తున్న అవినీతి కారణంగా పలు వైద్య కళాశాలలు ఎన్ఎంసీ నిబంధనలు పాటించకపోయినా తమకు అనుకూలంగా నివేదికలు తెప్పించుకోగలుగుతున్నాయి.
ఎన్ఎంసీ కార్యాలయ అధికారులు, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దళారులతో కలిసి కుమ్మక్కై పలు వైద్య కళాశాలలకు అనుకూలంగా నివేదికలు ఇప్పించినట్లు సిబిఐ విచారణలో తేలింది. ఎన్ఎంసీ కార్యాలయం, ప్రైవేటు వైద్య కళాశాలల మధ్య దళారీ వ్యవస్థ ఏర్పడడమే ఈ అక్రమాలకు ఒక కారణమని సిబిఐ విచారణలో తేలింది.